హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. ఈ రోజు మరో మంచి మూవీ సజెషన్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఆ సినిమానే ది మెను. ఇది ఒక సైకో థ్రిల్లర్ టైప్ మూవీ అని చెప్పొచ్చు. జస్ట్ 1 hour 50 minutes షార్ట్ అండ్ స్వీట్ రన్ టైమ్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. మనం చాలా సైకో థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సింపుల్ గా మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే, సిటీకి కొంచెం దూరంగా ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ లో ఒక ఎక్స్క్లూజివ్ కాస్ట్లీ రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ కి ఒకసారి 12 మంది గెస్టులు వెళ్తారు. చాలా డిఫరెంట్ మెనూ ఐటమ్స్ అక్కడ ఉంటాయి. అక్కడ మెయిన్ చెఫ్ ఆ డిషెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాటి వెనుక ఉన్న కథని చెప్తూ వచ్చిన వారికి సర్వ్ చేపిస్తుంటాడు. ఇక థర్డ్ డిష్ కి వచ్చేసరికి తను చెప్పే స్టోరీస్ క్రూయల్ గా, తను చేసే పనులు హారిబుల్ గా మారిపోతూ ఉంటాయి. అసలు చెఫ్ అలా ఎందుకు చేస్తున్నాడు, ఆ గెస్ట్లు ఎవరు, లాస్ట్ కి తప్పించుకోగలిగారా లేదా అనేదే మిగిలిన కథ సింపుల్ గానే ఉంటుంది. ఎక్కడా డీవియేషన్స్ ఉండవు. స్టార్టింగ్ నుండే సినిమా మెయిన్ కథలోకి వెళ్లిపోతుంది. సైలెంట్ గా ఉండే చెఫ్ ని చూస్తే భయమేస్తుంది. విజువల్స్ అన్ని రిచ్ గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం బాగుంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అలానే ఇందులో కొంచెం కామెడీ కూడా ఉంటుంది. టైం పాస్ కోసం మూవీ చూడాలి అనుకుంటే ఈ సినిమాని ట్రై చేయొచ్చు. హాట్ స్టార్ లో ఉంది, కానీ తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు. మరి ఒకవేళ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.